మన జీవితంలో మనకి కావాల్సిన వాళ్ళు, మన అనుకునే వాళ్ళు దూరం అయినప్పుడు ఒక్కసారిగా షాక్‌కి గురవుతాం. నిన్నటి వరకు మనతో ఉన్న వ్యక్తి సడెన్‌గా ఈరోజు మనతో లేరని, వాళ్ళు ఎక్కడికి వెళ్లారో అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. అందుకే మనిషి చావు అనేది మోడర్న్ సైన్స్ కూడా ఇప్పటికీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేని ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అయితే ఈరోజు వీడియోలో అసలు మనిషి ఊపిరి తీసుకోవడం ఆపేసిన క్షణం నుండి తిరిగి మళ్ళీ ఈ భూమి మీద పునర్జన్మ తీసుకునేంత వరకు తన కళ్ళతో ఏం చూస్తాడో అన్న విషయం మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనిషి తన చివరి శ్వాస తీసుకున్న తర్వాత తన శరీరం నుండి ఆత్మ నిదానంగా లేచి కూర్చుంటుంది. ఎదురుగా తనకి కావాల్సిన వాళ్ళు ఎవరినో చూసి ఏడుస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. అసలు ఎవరి గురించి వీళ్ళంతా ఏడుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే కళ్ళ ముందు ప్రాణం లేకుండా ఉన్న తన శరీరాన్ని మొదటిసారిగా చూసుకుంటుంది. ఇక అప్పటి నుండి తన శరీరం దగ్గర కూర్చొని వచ్చిపోయే వాళ్ళని చూస్తూ భరించలేని బాధపడుతుంది. ఆ తరువాత ఇంట్లో తనకి ఇష్టమైన ప్లేస్‌కి వెళ్లి అక్కడ కూర్చుని తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. తనకి ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి వెళ్లి వాళ్ళని చాలా దగ్గరగా చూసి వాళ్ళని ఎలా విడిచి వెళ్ళిపోవాలో అర్థం కాక సతమతమవుతుంది. ఆ మొదటి 2, 3 రోజులు అక్కడ ఇక్కడ తిరుగుతూ తన అంత్యక్రియలు దగ్గరే ఉండి చూస్తూ తను ఎంతో ప్రేమగా చూసుకున్న తన శరీరాన్ని ఆఖరిసారిగా చూసుకుంటుంది. క్రియలు ముగిసిన తరువాత 4 రోజులు ఆ ఆత్మ ముందు యమదూతలు ప్రత్యక్షమవుతాయి. వాళ్ళు ఎర్రటి కళ్ళతో భయంకరమైన నల్లటి శరీరంతో ఆ ఆత్మను ఒక గాలం లాంటిది వేసి బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళిపోతారు. ఆ ఆత్మ భయంతో ఏడుస్తూ అక్కడే ఉండడానికి ప్రయత్నిస్తుంది. అయినా సరే జాలి, దయ ఏంటో కూడా తెలియని యమభటులు యమలోకానికి ప్రయాణం మొదలుపెట్టేస్తారు. మంచి కర్మలు చేసిన ఆత్మలతో మాత్రం యమభటులు కఠినంగా ప్రవర్తించరు. ఇంకా వాళ్ళు తీసుకువెళ్ళిన దారులు కూడా అంత కష్టంగా ఉండవు. కానీ పాపాలు ఎక్కువ చేసిన ఆత్మలకు మాత్రం 4 రోజు నుండి 10వ రోజు వరకు అతి భయంకరమైన దారుల్లో నడవాల్సి ఉంటుంది. ఆ దారుల్లో ముళ్ళు, రాళ్ళు, నాచుపట్టిన నేల, నింపులు పరిచిన నేల వంటి ఎన్నో ప్రదేశాలు దాటుకొని నడవాల్సి ఉంటుంది. అయితే 4 రోజు నుండి 10వ రోజు వరకు ఈ ఆత్మకు ఆకలి, దాహం అనేవి కూడా ఉంటుంది. అందుకే గరుడ పురాణంలో చనిపోయిన వ్యక్తి సమాధి దగ్గర కానీ, చనిపోయిన ఇంట్లో కానీ పిండం పెట్టాలని రాసి ఉంటుంది. అలా పెట్టకపోతే ఈ 10 రోజులు ప్రయాణం చేయడానికి శక్తి లేక చాలా కష్టంగా ప్రయాణం కొనసాగుతుంది. ఇంకా 11వ రోజు ఆత్మ అతి భయంకరమైన వైతర్ణ్య నదిని చేరుకుంటుంది. ఇక 11వ రోజు మనం ఖచ్చితంగా పిండ ప్రదానం చేయాలి. ఒకవేళ పిండ ప్రదానం చేయలేకపోతే యమలోకానికి వెళ్ళలేక భూమి మీద ఇరుక్కుపోయి ప్రేతాత్మగా మారి తన ఇంటి చుట్టూ తనకి దహనం చేసిన స్థానంలో చుట్టూ తిరుగుతుంది. తనకి ఎవరో ఒకరు పిండం పెట్టకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే 11వ రోజు పిండ ప్రదానం జరిగిన ఆత్మలు మాత్రం వైతర్ణి నదిని దాటడం మొదలుపెడతారు. ఈ నదిని దాటడం చానా కష్టం. ఈ నదిని దాటడం మంచి కర్మలు చేసిన ఆత్మలకు సులభంగానే ఉంటుంది. కానీ చెడు కర్మను చేసిన ఆత్మలకు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. నిజలోకంలో ఎక్కువ పాపాలు చేసిన ఆత్మలు మాత్రం ఈ నదిని దాటలేక యమలోకానికి వెళ్ళలేక ఇక్కడే చిత్రహింసలు పడుతూ ఉంటారు. వైతర్య నదిని దాటిన 11వ రోజు ఆత్మను యమధర్మరాజు సభలో ప్రవేశపెడతారు. అప్పుడు చిత్రగుప్తుడు జననానికి మరణానికి మధ్య ఆత్మ చేసిన పాపపుణ్యాలు యమధర్మరాజుకి వివరిస్తాడు. దాన్ని బట్టి యమధర్మరాజు ఆ ఆత్మ నరకానికి వెళ్ళాలో స్వర్గానికి వెళ్ళాలో అనేది నిర్ణయిస్తాడు. ఒకవేళ స్వర్గానికి పంపాలని నిర్ణయిస్తే ఆత్మను తీసుకుని వెళ్ళడానికి స్వయంగా దేవదూతలు ఆకాశ రథంలో వచ్చి స్వర్గానికి ఆహ్వానిస్తారు. కానీ నరకానికి పంపాలని నిర్ణయిస్తే మాత్రం వీళ్ళు నరకంలో రకరకాల శిక్షలు అనుభవిస్తారు. ఎప్పుడెప్పుడు తన శిక్ష పూర్తి అవుతుందా అని బాధతో నెలలు, సంవత్సరాల పాటు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఏ ఆత్మలు అయితే భూమి మీద పాపాలు, పుణ్యాలు సమఫలంగా చేసి ఉంటారో చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం సభ్యులు శతకర్మలను, పిండపదాలను సరైన విధానంగా చేసి ఉంటారు. ఆ ఆత్మలకు మాత్రం పితృలోక అనుమతి లభిస్తుంది. పితృలోకంలో ప్రశాంతంగా ఒకే చోటు ఉంటూ ఆత్మ తన పునర్జన్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే పితృలోకంలో ఉన్నన్నాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు ప్రతి నెల వాళ్ళ చనిపోయే డేట్లో పెట్టే పిండ ప్రదానాలు ఈ ఆత్మ ఆహారం అవుతుంది. ఒకవేళ అది వాళ్ళు చేయలేకపోతే పితృలోకంలో కూడా ఆత్మకు శాంతి ఉండదు. ఈ విధంగా ఆత్మ తను చేసే పాపపుణ్యాలు బట్టి, తన కుటుంబ సభ్యులు చేసే శాంతి కర్మలు బట్టి స్వర్గ నరకాలను పితృలోకంలో సమయం గడిపి, సమయం ముగిసిన తరువాత భూమి మీద పునర్జన్మ పొందడానికి సిద్ధమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.